అలాగే గుంటూరు జిల్లా చిలకలూరిపేట ఎంఈఓ లక్ష్మీభాయ్ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. రిటైర్డ్ టీచర్ చల్లా వెంకట శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఇక పీఎఫ్ డబ్బులు ఫైల్ ట్రెజరీకి పంపడానికి ఎంఈఓ 30,000 డిమాండ్ చేశారు. దీంతో రిటైర్డ్ టీచర్ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు దాడులు నిర్వహించిన ఏసీబీకి డబ్బులు తీసుకుంటూ చిక్కారు ఎంఈఓ. మధ్యవర్తి మాచెట్టి వెంకట శ్రీనివాసరావు చేత డబ్బులు డిమాండ్ చేసింది ఎంఈఓ లక్ష్మి. మరి మధ్యవర్తిని కూడా ఏసీబీ అధికారులు కూడా పట్టుకున్నారు. మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ చిలుకలూరుపేట 1 సంబంధించిన ఎంఈఓని అలాగే జూనియర్ అసిస్టెంట్ ఇద్దరిని ఈరోజు రెడ్ హ్యాండెడ్గా డబ్బులు తీసుకుంటుండగా పట్టుకోవడం జరిగింది. ఈ ఎంఈఓ 1 చిలుకలూరుపేట శ్రీమతి లక్ష్మి గారు, AO2 ఎక్యూజ్ ఆఫీసర్ 2 అయిన ఈ మజ్జేటి వెంకట శ్రీనివాస్ ఆయన జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. ఆయన ద్వారా 30,000 కంప్లైంట్ దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. లక్ష్మి గారి ఇంటి దగ్గరే గేట్ బయటే తీసుకున్నారు, బ్యాంక్ వాళ్ళ ఇంటి దగ్గర. ఆ 30,000 ముందుగా ఈ శ్రీనివాస్ తీసుకుని కంప్లైంట్ దగ్గర నుంచి AO1 చెత్తవటి లక్ష్మి గారికి అందజేసినారు. మేము పట్టుకున్నాము. అలాగే అతని ఫైల్ కూడా వీళ్ళ దగ్గర పెండింగ్లో ఉంది. పెండింగ్లో ఉన్న ఫైల్ని కూడా మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ చిలుకలూరుపేట 1 సంబంధించి